హాయ్ అండి. హలో. ఫస్ట్ టైం అయితే ఈ యొక్క ఫలుదా ట్రై చేద్దామనేది అనుకున్నాను. ఫలుదా మిక్స్ మన డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఎందుకో చూడంగానే బాగుంది అన్నట్టుగా పట్టుకొచ్చా. ఎప్పుడు ఇట్లా పట్టుకురాను, ఎందుకు ఆ రోజు చూడంగానే టెంప్ట్ అయిపోయా. ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అనిపించింది. 90 రూపీస్ ఉంది. అయితే ఆల్రెడీ 1/2 లీటర్ పాలు పొయ్యి మీద పెట్టేశాను. మొత్తం ప్యాకెట్ అయితే వేయట్లేదు, ఫస్ట్ టైం కదా, మళ్ళీ ఎట్లా వస్తుందో ఏంటా అనేసి. మనకి ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా, ఆ యొక్క మిల్క్ అయితే తీసుకొచ్చాను. నేను తీసుకురాలే, మా ఆయన తీసుకొచ్చారు. దీంట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ చేసుకుని ఆల్రెడీ పాలు మంచిగా మరిగినాయి. ఇది కూడా ఇలా హాఫ్ ఆఫ్ ది పార్ట్ తీసుకున్నాను పాలు. ఇవి మనకి ఎంత, ఒక పెద్ద గ్లాస్ పాలు అయితే అంతే. ఆ పెద్ద గ్లాస్ పాలలో ఇది సగం ప్యాకెట్ అయితే వేస్తాను. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఇది ఓపెన్ చేయగానే అయితే మంచి స్మెల్ అయితే వచ్చింది. నేను తీసుకుంది అయితే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. దీంట్లో మ్యాంగో ఉంది, కచ్చా సేమే కూడా ఉంది. తర్వాత వచ్చేసి మనకి ఈ యొక్క సమ్మర్లో తినేటువంటి ఇదిగోండి, దీంట్లో సేమియా వచ్చింది. దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఇదిగోండి, కిస్మిస్, బాదాము. చూద్దాము, వేసి బాగా వస్తే బాగుండు. వేసేసి ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత చిలక ఫలుదా అంటే నేను ఏంటో అనుకున్నాను. నాకు తెలిసి ఇప్పుడు మనము దాన్ని ఏమంటారు, ఫ్రూట్ సలాడ్ చేస్తాం కదా, సేమ్ అంతే ఉన్నట్టుంది. అంతకుమించి ఇంకేం లేదు. ఈ యొక్క పాలు ఉన్నాయి కదా, ఇవి తీసేసి పక్కన పెట్టేసిన, ఆల్రెడీ వేడైపోయినాయి. ఇదిగో ఇదైతే వేసేసాను. వేసి ఇది మొత్తం దగ్గర పడేంత వరకు పెట్టేసుకున్నాం. ఫ్లేవర్ అయితే మనకి మ్యాంగో ఫ్లేవర్ లాగా ఉంది. హాఫ్ పార్ట్ వేసాను, ఇంకొక హాఫ్ పార్ట్ ఉంది. దీనికి జిప్ లాకింగ్ లేదు, కానీ క్లిప్ పెట్టేసుకుందాం, ఉండిపోతుంది. ఇది మంచి దగ్గర పడిన తర్వాత చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారంట. చూద్దాం. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ప్యాకెట్ మొత్తం అయితే వేసాను. ప్యాకెట్ మొత్తం వేసి ఒక 250 ml మిల్క్ ఉన్నప్పుడేమో వేసేసాను. ఇంకా చాలు. ఇది సేమ్ కస్టర్డ్ యాపిల్ అంటారు కదా, కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, సారీ కస్టర్డ్ పౌడర్తో మనం ఫ్రూట్ సలాడ్స్ చేస్తాం కదా, సేమ్ అంతే. ఏంటా అనుకున్నాను. దాంట్లో సేమియా వేశారు, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేశారు. దానికి 90 రూపాయలు అంతే. ఒక్కోసారి ఏదో చూసి ఏమో అనుకుంటాం, కానీ మన డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకునే అన్ని బిస్కెట్ ఇంక్లూడ్ ఫలుదా ఆల్సో. ఏంటి, డేట్స్ కూడా మంచిగా ఉంది. ప్యాకెట్ చూడడానికి బాగుంది.